ఇక ఉగ్రదాడిలో నెల్లూరు వాసి మధుసూదన్ మృతి చెందాడు. నిన్న మధుసూదన్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మధుసూదన్ మృతితో ఇప్పుడు ఆయన భార్య కామాక్షి ఆరోగ్యం క్షీణించింది. దీంతో మధుసూదన్ ఇంటికి చేరుకున్నారు వైద్యులు. కామాక్షికి వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. విహారయాత్రలో విషాద ఛాయలు అలుముకోవడంతో మధుసూదన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారు. అడిగడిగి కాల్చాడంట. ఒక పిల్లడు లేచి తిట్టేటప్పటికి వెనక్కొచ్చి కాల్చాడంట. ఇక పహల్గాంలో ఉగ్రదాడిని లైవ్ గా చూసిన మధుసూదన్ కుమారుడు శ్రీదత్ తో మా ప్రతినిధి చరిత్ ఫేస్ టు ఫేస్. ఉగ్రదాడిలో ఈరోజు తండ్రిని కోల్పోయి అత్యంత దుఃఖంలో ఉన్నటువంటి మధుసూదన్ కుమారుడు మన ముందున్నారు. అయితే ఈరోజు అక్కడ జరిగినటువంటి ఆ ఘటన, అక్కడ ఏం జరిగింది, ఈ చిన్నారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. నాన్న, అక్కడ ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది? అక్కడ సరిగ్గా ఏం జరిగిందో చెప్పాలంటే, నేను మా నాన్న మేము అందరము లంచ్కి చేరుకున్నాము. అక్కడ తిన్నాము. వాళ్ళు మాకన్నా 2 minutes అడ్డీ ఫినిషెస్ పక్కకి వెళ్ళారంటే నేను నా ఫ్రెండ్స్ కూడా కొంచెం పక్కకి వెళ్ళాము. గన్షాట్స్ వినిపించాయి. ఒక ఆయన మాత్రము చాలా ఆ మనిషిలో కలిసిపోయాడు. షాల్స్ అమ్ముతా అది జస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్, మీరేం భయపడకండి అన్నాడు. కొంతమంది నమ్మారు, అక్కడ ఉండిపోయారు. ఇంకొంతమంది పారిపోయారు. కానీ ఆ కోట్లైన వచ్చి ఆయన తిట్టి మమ్మల్ని బయటికి పంపించేసారు. కానీ మా అమ్మ నాన్న కొంచెం చూడడానికి ముందుకెళ్ళారు. వాళ్ళు సరౌండ్ అయిపోయారు. మేము మా అమ్మ నాన్న కోసం బయట వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్ళని కాల్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉండి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సార్ ఆ టైంలో. సో అప్పుడు ఏమైందంటే, అక్కడ ఆ సిచ్యువేషన్లో మా నాన్న ఏం కాకూడదని జస్ట్ మా నాన్న జస్ట్ బెండ్ అయ్యే ఉన్నారు. వాళ్ళేమో అందరిని చంపుకుంటూ వెళ్తున్నారు. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చంపితే ఆ అబ్బాయి ఆ కోపం వచ్చి ఒకరిని తిట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు వాడికి ఏం చేయాలి, వాడేమో ఆ పిల్లోనికి ఏం చేయకుండా ఆ పిల్లోని చూసి కొట్టి నా దగ్గరికి వచ్చి నువ్వు హిందువా ముస్లిం అడిగాడు. మా నాన్న ఏం చెప్పలేదు, కాల్ చేశాడు. అంతే, దాని గురించి ఏం జరగలేదండి. ఒకసారి చెప్పాలి, నాకెందుకు చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి కొన్ని వాటి గురించి. కానీ ఇప్పుడే నేను చెప్పింది నిజం, దీని గురించి ఏం జరగలేదు. అంటే ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రమంలో మీరు వెళ్ళారు కదా, మీరు వెళ్ళినటువంటి క్రమం ఏదైతుందో కాశ్మీర్కి వెళ్ళినటువంటి క్రమంలో ఎన్ని రోజులైంది మీరు వెళ్ళి, ఎన్ని రోజుల తర్వాత ఇది జరిగింది నాన్న? మేము వెళ్ళడానికి ఒక రోజు అయింది. సండే వెళ్ళారు. సండే వెళ్ళాం. ట్యూస్డే జరిగింది సార్. ట్యూస్డే ఆఫ్టర్నూన్. మేము మండే రీచ్ అయ్యాము. నాకు సరిగ్గా గుర్తులేదు సండే. కానీ నాకు ఒక రోజు అని మాత్రం ట్యూస్డే ఆఫ్టర్నూన్ 3 o'clock జరిగింది సార్. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఆ ఘటన జరిగినప్పుడు తర్వాత ఏదైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, మీ నాన్నను ఫస్ట్ టైం చూసావు కదా నువ్వు, చూసిన తర్వాత మీ నాన్న ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు అక్కడ? చూడలేదు సార్. నేను చూడలేకపోయాను, కానీ మా అమ్మ చూసింది. ఇక్కడ చూసినప్పుడు మాత్రం కొంచెం బాధ వేసింది. మా నాన్న కట్టేశారు, కానీ నేను మా నాన్న చెప్పాను నేను ధైర్యంగా ఉంటాను, చూసుకుంటానని. ఈ చిన్నారి ఎంత ధైర్యంగా ఈరోజు అక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అంత హృదయ విదారకమైన ఘటన. ఈరోజు తండ్రి కళ్ళ ముందే తండ్రిని కోల్పోయాడు. అంటే ఒక విహార యాత్రకై వెళ్ళారు వాళ్ళు, ఒక పిక్నిక్ అయి వెళ్ళినటువంటి ఆ కుటుంబం ఈరోజు విషాదంలో చిక్కింది. అయితే మాత్రం ఈ కుటుంబానికి ఇటు భారత ప్రభుత్వం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామంటూ కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన మంత్రులు వచ్చి ఇక్కడ చేయడము, అలాగే ఇప్పుడు సతీష్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ కుటుంబానికి ఎలాగ మనం అండగా ఉండాలి, ఆ కుటుంబానికి ఫర్దర్ గా మనం ఎలాంటి భరోసా ఇవ్వాలని దాంట్లో మాత్రం ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు ఈ చిన్నారులకు కానీ ఆ కుటుంబానికి కానీ మాత్రం ఖచ్చితంగా ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలంటూ కూడా మనం భగవంతుని ప్రార్థిద్దాం. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.